హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఏం చేశారు? నేను చెప్పిన క్వశ్చన్ గురించి 1 to 100 యాడ్ చేయమన్నాడు. ఒక 7 years ఓల్డ్ అబ్బాయికి 1 నుంచి 100 వరకు యాడ్ చేయమన్నాడు వాళ్ళ సారు పనిష్మెంట్గా. కానీ అతను అదే క్లాసులో అప్పుడే చెప్పేశాడు. ఈయన ఏమనుకున్నారంటే 1 నుంచి 100 వరకు యాడ్ చేయాలి కదా, వాడికి 9 years ఓల్డ్ కాబట్టి వాడు చాలా కష్టపడతాడు అనుకున్నాడు. కానీ ఆ కుర్రవాడు ఏం చేశాడు? మీరు యాడ్ చేశారా? ఓకే, కెన్ యూ ఫైండ్ ఎనీథింగ్? మీకు ఏదైనా ఒక షార్ట్ కట్లో ఎలా చెప్పాడు అనేది తెలిసిందా? ఐ థింక్ తెలిసే ఉంటుంది. చూద్దాం. అతనంట ఏం చేశాడంటే 1 2 3 4 5 6 ఇలా 50 వరకు ముందు అంకెలు వేసుకున్నట్ట. ఓకే, తర్వాత ఏం చేశాడు? 51 52 ఇలా వచ్చేసి 100 99 98 97 ఇలా వేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు యాడ్ చేశాడు. చూడండి, 1 + 100 ఈజ్ 101, 2 + 99 ఈజ్ 101, అలా అన్నీ 101లే. చివరిలో 50 + 51 ఈజ్ ఆల్సో 101. సో ఇవన్నీ మొత్తం 50 ఉన్నాయి కదా, కాబట్టి 50 rows ఉన్నాయి, 50 columns ఉన్నాయి కాబట్టి 50 ఉన్నాయి. 50 101s అంటే 50 × 101ఏగా, అవునా? సో 50 101 అంటే 5050 ఇలా యాడ్ చేశాడు. ఓకే, అతని పేరేంటి? గాస్, కార్ల్ గాస్. ఇంకా చాలా పెద్ద పేరు ఉంది, ఇంత ఫ్రెడ్రిక్ కార్ల్ గాస్. సో ఇది గాస్ చేసినటువంటి 9 years ఓల్డ్ బాబు చేసినటువంటి పని. అంటే థింకింగ్, అంతకంటే ఏం లేదు కదా. సో ఇలా ఈ గాస్ అనేటువంటి వాడే ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెషన్స్. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ఫాదర్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు లేరా అండి మీరు అడగచ్చు. వరాహమిహిరుడు, భాస్కరాచార్య, ఆర్యభట్ట వీళ్ళందరూ కూడా మరి ప్రోగ్రెషన్స్ ఇచ్చిన వాళ్ళే. ఓకేనా? సో మనకు సంబంధించినంత వరకు గాస్ ఇక్కడ మనకి జనరల్గా బుక్స్లో చదివేటువంటిది ఏంటంటే ఫ్రెడ్రిక్ కార్ల్ గాస్. హీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కనిపెట్టినటువంటి వాడు ఈయన. క్లియర్? రైట్. ఇక మనం ఒక్కసారి మళ్ళీ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో చూడండి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందనుకున్నాము? ఫస్ట్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్, ఈచ్ టర్మ్ కెన్ బి అబ్టైన్డ్ బై యాడింగ్ something, a fixed number. Adding a fixed number to the previous term is called a arithmetic progression. చూడండి, 2 దీనికి 3 యాడ్ చేద్దాం, 5 3 యాడ్ చేద్దాం, 8 3 యాడ్ చేద్దాం, 11 14 17 అండ్ సో ఆన్ కదా. కాదు, నేను 20తోనే ఆపేస్తాను దీన్ని అన్నావా? అయితే ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఫైనైట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఇఫ్ దేర్ ఆర్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ దెన్ దట్ ప్రోగ్రెషన్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. సో 2 రకాలు చెప్పాను, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. దిస్ ఈజ్ ఎ ఫైనైట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటే ఇన్ఫైనైట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఇక్కడ ఇలా అన్నాం అనుకోండి, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నట్లు. క్లియర్? ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అయితే ఈ ఫిక్స్డ్ నెంబర్ అనేదాన్ని డి అంటారనుకున్నాం కదా. డి ఈజ్ ఈక్వల్ టు ఎట్లా వస్తుంది చెప్పండి? A2 - A1. సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్. డోంట్ సే ఫస్ట్ టర్మ్లోంచి సెకండ్ టర్మ్ కాదండి, దీనికి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది, దీంట్లోంచి తీసివేస్తే డి వస్తుంది. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు A2 - A1. క్లియర్? A2 - A1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 - 2 ఈజ్ ఈక్వల్ టు 3. సార్ అలా కాదు, డి ఈజ్ ఈక్వల్ టు నేను A3 - A2 వేస్తానంటే నీ ఇష్టం, అంతే కదా. కాబట్టి ఆ ఫిక్స్డ్ అది ఈక్వల్గానే ఉంటుంది కదా. కాబట్టి 8 - 5 ఈజ్ ఈక్వల్ టు 3. ఆల్వేస్ డి.
అది ఫిక్స్డ్, కరెక్టే. సో దీన్ని కామన్ డిఫరెన్స్ అంటారని చెప్పుకున్నాం. ఇకపోతే ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పుకున్నాం. ఆ A1 ఫస్ట్ టర్మ్ని ఏతో సూచిస్తారు, డితో సూచిస్తారు. నెక్స్ట్ nth టర్మ్ an. వాట్ ఈజ్ an? గుర్తుందా? నిన్న మనం డెడ్యూస్ చేసాం. a ప్లస్ ద క్వాంటిటీ n-1 టైమ్స్ d. గుర్తుందా? అంటే సపోజ్ ఇక్కడ నీకు 1 2 3 4 5 6 సిక్స్త్ టర్మ్ కావాలనుకోండి. అంటే సిక్స్త్ టర్మ్ రావాలి అంటే ఫస్ట్ టర్మ్కి 5 Ds కలిపాను. 1D 2D 3D 4D 5D 5 Ds కలిపితే వచ్చింది ఇది. కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. రైట్. ఇప్పుడు సపోజ్ a10 కనుక్కోమన్నాడు అనుకోండి. a ప్లస్ n-1 ఇంటూ d కదా. ఎస్, a హియర్ ఏ ఎంత 2 కదా. 2 ప్లస్ n అంటే 10 కాబట్టి 10-1 టైమ్స్ d అంటే 3 కదా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 9 ఇంటూ 3. 9 3s are 27. 27 plus 2 is 29. సో 10th టర్మ్ నేను చెప్పాను ఇప్పుడు వితౌట్ రైటింగ్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ సమ్ 21st టర్మ్ 21వ పదం కనుక్కోమన్నారు అనుకోండి. వీ కెన్ ఫైండ్ a ప్లస్ n-1 ఇంటూ d కదా ఫార్ములా. కాబట్టి a అంటే చెప్పేసి a అంటే హౌ మచ్? a ఫస్ట్ టర్మ్ a 2 ప్లస్ 21 - 1 n-1 21 - 1 టైమ్స్ d అంటే 3. 2 ప్లస్ 20 టైమ్స్ 3. 20 టైమ్స్ 3 ఈజ్ 60. 60 ప్లస్ 2 ఈజ్ 62. కాబట్టి మనకి కేవలం a అండ్ d తెలిస్తే ఏ టర్మ్నైనా నువ్వు కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? అవునా? రైట్. ఇది కాబట్టి ఈ ఫార్ములా అనేటువంటిది జనరల్ టర్మ్ అంటారు. దీన్ని జనరల్ టర్మ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. a ప్లస్ n-1 ఇంటూ d. నెక్స్ట్ d గురించి మరికొంత సమాచారం ఏంటంటే ఇప్పుడు చూడండి. 5 2 -1 -4 ఇది చూడండి. ఇది తగ్గుతూ పోతున్నది. తగ్గుతున్నది అంటే డిక్రీజ్ అవుతున్నది అంటే వాల్యూస్ d మైనస్ అయి ఉంటుంది. అంతే కదా. ఇక్కడ చూడండి. వాట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు 5. వాట్ ఈస్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - 5. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మైనస్ ఇది పెద్దగా కనపడుతుంది కదా అని చెప్పి అట్లా తీసివేయకూడదు. సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలి. వాట్ ఎవర్ ద వాల్యూ చెప్పండి. 2 - 5 ఈజ్ -3. చూసారా? d మైనస్ ఉన్నది. కామన్ డిఫరెన్స్ ఎప్పుడైతే నెగటివ్ అయిందో నీకు ప్రోగ్రెషన్ను డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ప్రోగ్రెషన్ ఇంక్రీజ్ అవుతున్నది అంటే అది d కామన్ డిఫరెన్స్ పాజిటివ్. ప్రోగ్రెషన్ డిక్రీజ్ అవుతున్నది అంటే నెగటివ్ d. క్లియర్? ఎస్, దీంట్లో కూడా కనిపెడదాం. a9 ఈజ్ ఈక్వల్ టు కావాలి. ఎస్, ఫస్ట్ a9 కావాలంటే a ప్లస్ 8d లేగా. ఏకి 8dలు కలిపితే సరిపోతుందిగా. అదే 9 - 1. ఓకేనా? రైట్. లేదంటే ఫార్ములా వేసుకుందాం. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 టైమ్స్ d. a9 ఈజ్ ఈక్వల్ టు 9th టర్మ్ కావాలి మనకి. ఇప్పుడు a అంటే 5 ప్లస్ 9 - 1 టైమ్స్ d అంటే -3. d అంటే -3 కదా. a అంటే 5 కదా. రైట్. ఇది ఫార్ములా కదా. 5 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -8. 9 - 1 ఈజ్ 8. 8 3s are 24. సో 5 - 24 ఈజ్ -19. కాబట్టి 9th టర్మ్ ఎంత అంటే -19. చూడండి, మనం మొత్తం రాయాల్సిన అవసరం లేదు. క్లియర్? అర్థమవుతుందా? ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్రోగ్రెషన్ ఇస్తాను. అంటే d పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఈసారి చూడండి. కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అంటే ఇది ఒకటే టర్మ్ మళ్ళీ మళ్ళీ వస్తున్నది. ఇప్పుడు ఎంత యాడ్ చేసినట్టు? 0 యాడ్ చేసినట్టు. అంతే కదా. 3 - 3 ఈజ్ 0. 3 - 3 ఈజ్ 0. సో 0 యాడ్ చేస్తే పోయింది. కాబట్టి ఇక్కడ హియర్ d ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అంటే ద కామన్ డిఫరెన్స్ మే బీ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ 0 ఏదైనా కావచ్చు. పాజిటివ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, నెగటివ్ అయితే డిక్రీజ్ అవుతుంది, 0 అయితే కాన్స్టెంట్గా ఉంటుంది. రైట్? ఫిక్స్డ్. రైట్. ఇక
నెక్స్ట్ నేను ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసలు ఈ ఎక్సర్సైజ్ మన 6.1లోకి వెళ్ళబోయే ముందు అసలు దాంట్లో ఏముంటుందో చెప్తాను. అసలు మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే తెలిసింది, రియల్ లైఫ్లో దాని ఉపయోగం తెలియాలి కదా. కాబట్టి రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ కొన్ని ఇస్తాడు. ఆ సిచ్యుయేషన్స్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందా ఉండదా మీరు చెప్పాలి. క్లియర్? అది ఒక పద్ధతి. నెక్స్ట్ అంటాడు ఏ అండ్ డి, అవే కదా. ఏడీలు తెలిస్తే ఇంకా ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ అయినా చెప్పగలుగుతారు కదా. కాబట్టి మొదటి 4 పదాలు కనుక్కోండి, లేకపోతే ఇంకో పదాలు కనుక్కోండి అంటాడు. అది అక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ అంటాడు అసలు ప్రోగ్రెషన్స్ కొన్ని ఇచ్చి అసలు ఇవి నిజంగా అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అవుతాయా, అయితే డి ఎంత, అవి కనుక్కోమంటాడు. లేదు వాడి ఇష్టం వచ్చిన పదాలు కనుక్కొని అవి చెప్పండి, అవి అవుతాయో కాదో చెప్పండి అంటాడు. సో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో అవి సిచ్యుయేషన్స్ రాసి ఆ సిచ్యుయేషన్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుందా కాదా అనేటువంటిది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. అవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? రైట్, గెట్ రెడీ. చూడండి, ఎక్సర్సైజ్ 6.1లోకి వచ్చేసాం. In which of the following situations does the list of numbers involved make an arithmetic progression and why? ఇక్కడ సిచ్యుయేషన్స్ ఇచ్చాడు. ఆ సిచ్యుయేషన్స్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అందులో ఇన్వాల్వ్ అయ్యే నెంబర్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తాయా అని అడుగుతున్నాడు. అయితే ఎందుకు అని అడుగుతున్నాడు. ఎస్, ఫస్ట్ సిచ్యుయేషన్ చూద్దాం. చూడండి, ఇంకా 4 ఉన్నాయి. మనం ఫస్ట్ 2 బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ 20 రూపీస్ ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ అండ్ రైజెస్ బై ₹8 ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. ఏంటండి? ట్యాక్సీ ఫేర్ అట ఫస్ట్ కిలోమీటర్కి 20 రూపీస్ తీసుకుంటాడు. అంటే ఫర్ 1 కిలోమీటర్ వాట్ ఈస్ ద ఛార్జ్? 20 రూపీస్. ఫర్ 2 కిలోమీటర్స్ ఏమన్నాడు? 2 కిలోమీటర్స్ అయితే 20 రూపీస్ ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ అండ్ రైజెస్ బై 8 రూపీస్ ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్. అంటే ఇప్పుడు 2 కిలోమీటర్స్ అనుకోండి, ఎక్స్ట్రాగా 1 కిలోమీటర్ వచ్చిందిగా కదా. కాబట్టి 1 కిలోమీటర్కి 8 రూపీస్ కదా. సో 20 + 8 28. అవును కదా. మరి 3 కిలోమీటర్స్ అయితే చెప్పండి సైమిల్టేనియస్గా. మరి 28 వచ్చింది కదా. ఆ 28కి ఇంకొక కిలోమీటర్ ఎక్స్ట్రా వచ్చింది కదా. కాబట్టి ఇంకొక 8 కలుపుతాడు, అంటే 36 అవుతుంది. తర్వాత 44 రూపీస్ అవుతుంది. అవును కదా. కాబట్టి 20 + 8 + 8 లైక్ వైజ్ కదా. కాబట్టి 8 పెరుగుతూ వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా అది మనకి దేనిగా కనపడుతున్నది? అరిథమెటిక్ ప్రోగ్రెషన్గా కనపడుతున్నది. ఓకేనా? కాబట్టి మనం ఒక పని చేద్దాం, ఇక్కడ రాద్దాం సొల్యూషన్. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు మనం అంటాము చార్జ్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ₹20. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? charge for every additional kilometer is equal to ₹8. ప్రతి అడిషనల్ కిలోమీటర్కి 8 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ రూపీస్, అంతేగా రూపీస్లో, రూపీస్ చార్జెస్, ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ రూపీస్ చార్జెస్ ఫర్ 1 kilometer, 2 kilometer, 3 kilometer, 4 kilometer and etc.
ఈజ్ ఫస్ట్ చెప్పండి 20. ఓకే, నెక్స్ట్ 28. 8 యాడ్ చేయాలి కదా, 20 + 8. 20 + 8, 28 + 8 ఈజ్ 36. ఓకేనా? అంటే మీరు ఇంకొంచెం వివరంగా రాస్తాను అంటే 20 + ఎక్స్ట్రా 1 కిలోమీటర్ ఉంది కాబట్టి 1 × 8. 20 + ఈ 3 కిలోమీటర్స్కి అయితే రెస్పెక్టివ్లీ ఈజ్ రెస్పెక్టివ్గా 1 కిలోమీటర్కి అయితే 20 ఇన్ రూపీస్ అన్నానండి నేను మొదట్లో, మళ్ళీ రూపీస్ అని రాయొద్దు. 2 కిలోమీటర్స్కి అయితే 20 + అడిషనల్ 1 కిలోమీటర్కి 8 రూపీస్. నెక్స్ట్ 3 కిలోమీటర్స్కి అయితే చూడండి, 3 కిలోమీటర్స్ కనుక అయితే 20 రూపీస్ ఫస్ట్ కిలోమీటర్కి, ఇంకా 2 కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి 2 × 8, 20 + 3 × 8 అండ్ సో ఆన్. అప్పుడు 20 చెప్పండి 28, ఇక్కడ 2 8s are 16, 20 + 16 is 36, 3 8s are 24, 24 + 20 is 44 and so on. This is clearly this is an arithmetic progression in which అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కావాలంటే ఇన్ విచ్ ఏ వచ్చేసి 20 అయింది, డి వచ్చేసి 8 అయింది. అవును కదా, డి అంటే 8 కదా. సో ఇది అవునా, బస్ ఇట్లా రాసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ present in a cylinder when a vacuum pump removes 1/4 of the air removing in the cylinder at a time. ఇది కొంచెం అర్థం కానట్టుగా ఉందా? చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మామూలుగా 16 kgs అట్లా ఉంటుందంటారు ఓ గ్యాస్ సిలిండర్లో ఉన్నదనుకోండి. 16 kgs ఉంటేట ఏం జరుగుతుందటండి, దాంట్లోంచి వ్యాక్యూమ్ పంప్ ఒకటి ఉన్నది, అంటే దాని నుంచి తోడేసేది. రిమూవ్స్ 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ ఎట్ ఎ టైం. ఆ సిలిండర్లో ఉన్నటువంటి దాన్ని ఒకేసారి అది 1/4 చేస్తుంది. అంటే ఒకసారి కనుక రిమూవ్ చేశారనుకోండి, సో 1/4 అంటే ఎంత అవుతుంది చెప్పండి, 4 kgs మిగులుతుంది. 16 kgs ఉన్నదనుకోండి, 4 kgs అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అప్లై చేస్తే దీంట్లో 1/4, 4 × 1/4, 16 × 1/4 అంటేనేమో 4, 4లో 1/4 అంటే 1 అవుతుంది. మరి 1లో 1/4 అంటే 1/4 అవుతుంది. 1/4లో 1/4 అంటే 1/16 అవుతుంది. ఇలా వెళ్ళిపోతుంటుంది కదా. అయితే ఇక్కడ నేను అడుగుతున్నాను, 16, 4, 1 అన్నప్పుడు చూడండి, డి కనుక్కుంటే 4 - 16 అంటే -12 అయింది. 1 - 4 ఈసారి డి కనుక్కుంటే 1 - 4 అయింది. అంటే A3 - A2 వేస్తే -3 వచ్చింది. రెండు ఈక్వల్గా వచ్చినాయి, రాలేదు కదా. కాబట్టి ఈ సిచ్యుయేషన్లో మీకు వచ్చేటువంటి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేయవు కదా. కాబట్టి మనం అనుకుందాం, ఇఫ్ వీ సపోజ్ that there is 16 kg of air in the cylinder, then the list of numbers in kgs, అంతగా కేజీల్లో, the list of numbers in kgs will be like, ఎలా ఉంటుందో చెప్పండి. ఫస్ట్ 16, నెక్స్ట్ 16 × 1/4, అవును కదా. నెక్స్ట్ 16 × 1/4 × 1/4 అండ్ సో ఆన్. అప్పుడు 16లో 1/4 అంటే 4, అండ్ ఇక్కడ మళ్ళీ 4 కదా, ఇది 4 4s are 16, 16 క్యాన్సిల్ అయితే 1, అలా ఉంటుంది అవునా. ఇక్కడ క్లియర్లీ A2 - A1 = 4 - 16 = -12.
అండ్ A3 మైనస్ A2, నేను డి అంటలేదు ఎందుకంటే డి అనాలంటే అది ఫిక్స్డ్ నెంబర్ ఉండాలి, అది కాదు కదా. A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు -3, విచ్ ఆర్ నాట్ ఈక్వల్ టు. సో A2 minus A1 is not equal to A3 minus A2. Thus, this is not an AP. అది AP కాదు. క్లియర్? జాగ్రత్తగా వేసుకోండి. చూడండి, మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ఇంకో 2 బిట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. 2 సిచ్యుయేషన్స్ అన్నమాట. మీకు సిచ్యుయేషన్ చూడంగానే అర్థమైపోతుందండి అసలు బేసిక్గా. ద కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఎ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్ట్ 150 రూపీస్ ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ రైజెస్ బై 50 రూపీస్ ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్. ఎగ్జాక్ట్గా మనకి ఫస్ట్ ప్రాబ్లం లానే ఉంది, చూసుకోండి. ఆటో ఛార్జెస్ లాగా ఫస్ట్ కిలోమీటర్కి 20 రూపాయలు, తర్వాత నుంచి 8 రూపాయలు అన్నాం కదా. అట్లాగే చూడండి, ఫస్ట్ మీటర్ తవ్వడానికిట డిగ్గింగ్ ఏ వెల్ 150 రూపీస్ తీసుకుంటాడట. అక్కడి నుంచి ఒక్కొక్క మీటర్కి 50 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఓకేనా? కాబట్టి ఇంకేముంది, ఫస్ట్ దానికి 150, తర్వాత 200, తర్వాత 200 ప్లస్ 50 కదా, 250, 300, 350, 400 లైక్ వైజ్. కాబట్టి ఖచ్చితంగా అది ఏమవుతున్నదండి, ఏపీ అవుతున్నది కదా. కనుక ఇది ఏపీ ఫిక్స్డ్. రాద్దాం. నెక్స్ట్ దీని సంగతి కూడా చూద్దాం, సరేనా? ఫస్ట్ ఇది రాద్దాం. చూడండి, కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ థర్డ్ దండి ఇది. కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఫర్ ద ఫస్ట్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు ₹150. ఇక అక్కడి నుంచి రైజ్ ఆఫ్ కాస్ట్ ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్ అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు ₹50. ఓకేనా? therefore the cost the list of numbers in rupees, అవన్నీ రూపీస్లోవి. ఓకేనా? the list of numbers which costs for 1 meter, 2 meters, 3 meters, 4 meters, etc. ఈజ్ లిస్ట్ ఒక్కసారి చూసినట్లయితే ఎంత అవుతుంది చెప్పండి. ఫస్ట్ 150, 1 మీటర్కి 150 ఇన్ రూపీస్ అని ఫస్టే రాసేసాం. 2 మీటర్స్కి వచ్చేసరికి 150కి ఎక్స్ట్రా 1 మీటర్కి 1 × 50. 3 మీటర్స్కి 150కి 150 ఒక ఫస్ట్ మీటర్కి, ఇంకా 2 మీటర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, కాబట్టి 2 × 50. నెక్స్ట్ 150 × 3 × 150 ప్లస్ 3 × 50 లైక్ వైజ్ అండ్ సో ఆన్ కదా. దట్ ఈస్ 150 150 ప్లస్ 50 అంటే 200. 250s are 100. 100 plus 150 is 250. 300, 350, likewise. Clearly, this is an AP. Clear? AP అవుతుంది. అయితే ఈ ఏపీలో ఇన్ విచ్ వై అన్నాడు కదా, ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 150 అవుతున్నది, డి ఈజ్ ఈక్వల్ టు 50 అవుతున్నది. ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తూ పోయాడు, ఆ ఫిక్స్డ్ నెంబరే డి, అది D50 అని కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఏమన్నాడు, ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద అకౌంట్ ఎవ్రీ ఇయర్ వెన్ 10,000 ఈజ్ డిపాజిట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 8% per annum. మీకు ఈ తేడా తెలియాలి. ఫస్ట్ ఏదో 10,000 వేసేట డిపాజిట్ చేసేట,
దానికి సంవత్సరానికి వడ్డీ ఎంతటండి? 8%. ఏ వడ్డీ అండి? వడ్డీలు 2 రకాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ. కాంపౌండ్ మనకి బారు వడ్డీ అంటే దాన్ని మన సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తేడా తెలుసా మీకు? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తేడా తెలియాలి తప్పనిసరిగా స్టూడెంట్ మీరు, ఎందుకంటే రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది మీకు. మామూలుగా ఇంట్రెస్ట్ మనకి బ్యాంకుల్లోకి వెళ్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తారు. మనం మామూలుగా రియల్ లైఫ్లో ఎవరికన్నా మనకి ఎవరన్నా కొంచెం వడ్డీకి ఇస్తున్నారనుకోండి, అప్పులు ఒక క్రెడిట్ ఇస్తుంటారు కొంతమందికి, ఇచ్చినప్పుడు అది సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటారు. అంటే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం చెప్తున్నాను. 10,000 ఇచ్చారనుకోండి, 10,000 వాళ్ళు ఏమంటారంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా ఉంటుందంటే జనరల్గా 2 రూపీస్ ఇంట్రెస్ట్ అండి అంటారు. దానికి నోట్ అని ఉంటుంది, ప్రామిసరీ నోట్ అని, ప్రామిస్ చేస్తూ ఒక నోట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాను, ఇంత వడ్డీ చెప్పున అంటాడు. అది సింపుల్ ఇంట్రెస్టే. అంటే 10,000కి వాడు 2 రూపీస్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి, అంటే 100కి 2 రూపీస్ అని వాడి ఉద్దేశం. మరి చెప్పండి, 100కి 2 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 2 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ 100 రూపీస్కి 2 రూపీస్ ఇంట్రెస్ట్ పర్ మంత్ అనమాట. ఇక్కడ పర్ ఇయర్ కాదు. బ్యాంకులు వేరు, జనరల్గా మనం మీకు వచ్చేటువంటి వడ్డీలు వేరు. ఇక 100 రూపీస్కి 2 రూపీస్ అయితే 1000కి అయితే ఎంత అవుతుంది చెప్పండి? ఇంకో 0 ఎక్కువ కాబట్టి ఇంకొక 0 ఎక్కువ కాబట్టి 20 రూపీస్ అవుతుంది. 10,000కి ఎంత అవుతుంది చెప్పండి? 200 రూపీస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది పర్ మంతే జనరల్గా, అంటే రియల్ లైఫ్లో నేను చెప్తున్నాను. ఇది రియల్ లైఫ్లో. బ్యాంకుల్లో అయితే పర్ ఇయర్ వేస్తారు, అదొక పెద్ద మోసం, అది మళ్ళీ తర్వాత చెప్తాను. సో 10,200, సో పర్ మంత్ 200. ఇంకా ఎన్ని నెలలు పోయినా 200ఏనండి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎవరన్నా, సపోజ్ నేనే అనుకోండి, మళ్ళీ మీరు ఎందుకు అప్పులు చేయడం అనవసరంగా. సో నేనే అనుకోండి, 10,000 అప్పు చేశాను అనుకోండి, ఓకేనా? చేస్తే అంటే మీ ఫాదర్ దగ్గర తీసుకున్నాను అనుకోండి నేను 10,000, అంటే ఇప్పుడు నాకు పర్ మంత్ ఎంత పోతారు? 200. నేను ఒక 5 months ఆగి వచ్చి నాకు ఏవో మనీ అమౌంట్ అడ్జస్ట్ అయినాయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని 10,000 ఇస్తే తీసుకోరు మీరు. ఎందుకని? ఇంట్రెస్ట్. మీ అమౌంట్ నా దగ్గర ఉన్నది కదా, మీ ఫాదర్ యొక్క అమౌంట్, అందుకని దానికి ఇంట్రెస్ట్ వడ్డీ కట్టాలి, ఎక్స్ట్రా కట్టాలి. సో నేను వాడుకున్నందుకు నా అవసరాలకి. సో నేను 10,000కి 200 మంత్ చొప్పున 5 months గడిచింది కదా, కాబట్టి 200s ఆర్ ప్లీజ్ 1000. ఆ 1000 కూడా కలిపి 11,000 కట్టాలి. అంటే మరి అంతే కదా, 1,000 కట్టి వెళ్తే సరిపోతుందా? అది వడ్డీ కడితే ఎట్లా? అసలు కట్టద్దు 10,000. ఆ 10,000తో పాటు ఇంకొక 1,000 కట్టాలి ఒక్క 5 months వాడుకుంటే. అదే నేను ఒక 15 months వాడుకున్నాను అనుకోండి, 15 × 200 3,000 కట్టాలి. అంటే మరి దాదాపు నేను తీసుకుంది 10,000 అయితే 13,000 కట్టాలి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీరు దాన్ని కనుక లిస్ట్ ఆఫ్ నెంబర్స్గా రాసామనుకోండి, మొదటిసారి 10,000, సెకండ్ మంత్లో 10,200, అంతే కదా, 200 కదా. నెక్స్ట్ మంత్లో 10,400, అంతేనా కాదా? ఇంకో 200 కలుస్తుంది కదా, 2 నెలల చివర కదా. ఇది 1 month అయిన తర్వాత, ఇది 2 months అయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ 10,600. ఎక్సలెంట్. ఇంకా అర్థమైపోయిందిగా మీకు, 200 చొప్పున పెరుగుతూ ఉన్నదిగా. కాబట్టి ఇదేమవుతుందండి? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తుంది. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తుంది. క్లియర్? అర్థమవుతున్నదా మీకు? ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇది ఇలా ఉంటుంది, అంతే కదా, 200 కలుపుతూ. కాబట్టి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తుంది. ఇదే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, అంటే వడ్డీలు కడుతూ ఉంటారు. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇదే ఇన్స్టెన్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారనుకోండి, పర్ మంతే చెప్తున్నా నేను. ఇప్పుడు ఫస్ట్ మంత్ నేను చివరిలో వచ్చాననుకోండి, చాలా మంచివాడివి నువ్వు. ఎందుకని? 10,000 కదా మాస్టారు, అదేముంది, ఇంకో 200 కలిసేసి 10,200 కట్టేసేయండి అంటారు. శబాష్, ఒప్పుకున్నాం. అది ఒకటే, ఇది ఒకటే, రెండు ఒకటే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చూడండి, నేను సెకండ్ మంత్ వచ్చాను అనుకోండి,
సెకండ్ మంత్ వచ్చారనుకోండి, మీరేం చేస్తారో తెలుసా? ఇప్పుడు అసలు 10,000 వేసాం కదా, ఇందాక ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వేసాను? 10,000 వేసాను. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ నువ్వు సెకండ్ మంత్కి 10,000 వెయ్యవు, 10,200 అంటావు. అంటే ఇప్పుడు నేను ఎంత తీసుకున్నట్టు నీ దగ్గర? ఇందాకైతే చక్కగా నువ్వేమన్నావు, మంచివాడివి, నేను ప్రతి నెల 10,000 తీసుకున్నట్టే, ప్రతి నెల 200 ఫిక్స్డ్గా యాడ్ చేసుకుంటూ పోతావు, పేచీ లేని కూడా. కానీ ఇక్కడ అట్లా కాదండి. నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి 10,200. ఓ, అప్పుడు నాన్న 100 రూపీస్కి 2 రూపీస్ చొప్పున 10,000కి ఎంత వచ్చింది? 10,000కి 200 వచ్చింది. కానీ ఇది ఫస్ట్ మంత్ వ్యవహారం. సెకండ్ మంత్కి వచ్చేసరికి 10,200 కదా అమౌంట్. ఇప్పుడు నేను తీసుకున్నది ఎంత అంటాడు? 10,000 అనడు. 1 మంత్ దాటిపోయింది కదా, సెకండ్ మంత్ ఎండింగ్ కదా ఇది. కాబట్టి 10,200. ఈ 200 కూడా నావి 200 నీ దగ్గర ఉండిపోయినాయి కదా, మరి ఆ 200కి కూడా కట్టాలి కదా వడ్డీ అంటాడు. అంటే మళ్ళీ చూడండి, 100కి 2 రూపీస్ చొప్పున 200 రూపీస్కి 4 రూపీస్ అవుతుంది కాబట్టి, అంటే +4 వేస్తాడు. 10,204 రూపీస్ అన్నాడు. చూసారా? నా చేత ఇంకో 4 రూపాయలు ఎక్స్ట్రా కట్టిస్తారు. అర్థమవుతుందా? ఇలా గనక మీరు తిప్పుతూ ఉంటారు. ఇది 1 మంత్ కాబట్టి ఇట్లా ఉన్నది, మీకు 4 రూపాయలే కదండి తేడా అంటారు. 4 రూపాయలైనా మొదట 10,000, నెక్స్ట్ 10,200, నెక్స్ట్ 10,204 వచ్చింది. అంటే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఇక్కడ 200 ఉంది, ఇక్కడ 200 ఉంది సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే 200 ఉంటుందా? 204 ఉంటుంది. మారిందిగా. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇంట్రెస్ట్కే ఇంట్రెస్ట్ వేయడం వల్ల అది పనికిరాదు. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. క్లియర్? క్యాచ్ మై పాయింట్? అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాదు. ఓకేనా? సో ఇట్ ఈస్ నాట్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని రాయాలి. ఓకేనా? దీన్ని మనం స్టెప్ వైజ్గా రాయాలంటే మరి 8% చొప్పున 1 మంత్ ఎండింగ్కి, 2 మంత్స్, అదే 1 ఇయర్, సారీ. అయితే నిజంగా ఇది పర్ యానం అన్నాడు కానీ బ్యాంకుల్లో అలా వసూలు చేయరండి. పర్ మంత్ తీసుకోరు వాళ్ళు, పర్ ఇయర్ అంటారు. కానీ ప్రతి 3 మంత్స్కి లెక్కేస్తారు, లేదా ప్రతి 6 మంత్స్కి మళ్ళీ తిరగేస్తారు. అంటే ఏంటి? 6 మంత్స్ వడ్డీ అవుతుంది కదా, ఈ వడ్డీని కూడా తీసుకెళ్ళి అసలు కలుపుతారు. అంటే ఇందా 10,000కి 200 కలిపి 1,200, 10,200 అసలు అంటారు. అలా ప్రతి 6 మంత్స్కి అసలు పెంచుతుంటారు, అప్పుడు వడ్డీ పెరిగిపోతుంది. ఓకేనా? కాబట్టి వీడు పరయానం అన్నాడు, మనం దాన్ని లెక్కేద్దాం. ఒకసారి ఇంతవరకు నోట్ చేసుకోండి, నెక్స్ట్ మనం చెప్దాం. చూడండి, నేను దీన్నే ప్రాబ్లంగా చెప్తున్నాను. ఇది ప్రిన్సిపల్ 10,000, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% పర్ యానం. మనకి అమౌంట్కి P టైమ్స్ ద క్వాంటిటీ 1 + R/100 హోల్ పవర్ n కదా ఫార్ములా, మనకి 7th క్లాస్లోనే వస్తుంది. ఇప్పుడు నేను అమౌంట్ ఆఫ్టర్ 1 ఇయర్, 1 ఇయర్ తర్వాత వేస్తున్నాను. 1 ఇయర్ కాబట్టి ఇక్కడ n 1 అనమాట, n = 1 హియర్. కాబట్టి 10,000 × 1 + 8/100 హోల్ పవర్ 1 అంటే 10,000 × 108/100 అంటే 10,800. 2 ఇయర్స్ తర్వాత 10,000 × 1 + 8/100 హోల్ స్క్వేర్ అంటే 10,000 × 108/100 × 108/100 అంటే దీన్ని మల్టిప్లై చేస్తే 108 సార్ అంటే 108 + 8 అంటే 116, 8 8 సార్ 64 అంటే 116/64. ఇలాగే హోల్ క్యూబ్ వేస్తే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇదేదో 12,597 వచ్చింది. చూడండి, ఇక్కడ మీకు 10,800 కాస్త 800 పెరిగి 11,600 కాల, ఇంకా 64 రూపాయలు కూడా పెరిగింది. 864 కదా, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేయాలిగా. మళ్ళీ దీని మీద మళ్ళీ చూడండి, పోనీ ఆ 800 పైన 864 రూపాయలు పెరిగిందా అంటే అట్లా కాదు, ఇంకొంచెం పెరిగింది. ఆ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి మనం ది లీస్ట్ ఆఫ్ నెంబర్స్ ఈస్ 10,800, 11,664, 12,597 రూపీస్ అండ్ 12 పైసా అండ్ సో ఆన్. సో A2 - A1 ఏదైనా కనుక్కోవాకు. A2 - A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 - A2 అని క్లియర్గా తెలుస్తుంది కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అలా ఉండదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ an AP. ఓకే, సో జాగ్రత్తగా వేసుకోండి. టేక్ కేర్.